మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. క్షణక్షణం భయంతో ప్రాణాలని అరచేతిలో పట్టుకొని స్వరంగంలోకి ప్రయాణం చేసే జీవనం సింగరేణి కార్మికులు. వీళ్ళకి ఇందులో పదండి ముందుకి పదండి, నేనున్నాను, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాడు సర్దార్. మరి ఆ సర్దార్ మైనింగ్లో చేసే పనులేంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే 1980స్లో బ్లాస్టింగ్ అని అంటే బిఫోర్ టెక్నాలజీ, సో మైనింగ్లో బ్లాస్టింగ్స్ అనేటివి ఎలా జరిగేది, కోల్ని ఎలా ప్రొడ్యూస్ చేసే విశేషాలని ఈరోజు మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఉన్నారు రిటైర్డ్ సర్దార్ కొల్లు నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 30 years విత్ సింగరేణి కదా? 30 years అండి. సింగరేణిలో వర్క్ చేశారు. చేశాను. సార్కి మీ క్యాడర్ వచ్చేసి సర్దార్, సీనియర్ మైనింగ్ సర్దార్. సీనియర్ మైనింగ్ సర్దార్. అంటే సర్దార్ ఒక రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సార్? మైన్లో సర్దారు అంటే ఒక డిస్టిక్ లోపల మైన్కి వెళ్ళిన తర్వాత లోపల అన్ని డిస్టిక్ లాగా ఫామ్ చేస్తారు. మైన్ని డెవలప్మెంట్లో డిస్టిక్ ఫామ్ అయిన తర్వాత ఒక డిస్టిక్కి ఇన్ఛార్జ్గా పెట్టే అతనే కాంపిటెంట్ పర్సన్ మైనింగ్ సర్దార్. అతని యొక్క అండర్లోనే అక్కడ ఉత్పత్తి కానివ్వండి, కార్మికుల యొక్క భద్రత, ప్రమాద జరగకుండా ఉండటానికి ఇవన్నీ కూడా అతను బాధ్యత తీసుకొని పనులు చేయించాల్సిన అవసరము మైనింగ్ సర్దార్ మీద ఉంటుంది. సార్ ఒక సర్దార్ అవ్వాలి అని అంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? 2 years మైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానిలో ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా అతను చేసి ఉండాలి. సపోర్ట్ ఎట్లా పెట్టాలి, వర్కర్లతో పాటు ఇతను కూడా దానిలో ట్రైనింగ్ అయి ఉండాలి. అలాగే కోల్ కటింగ్, కోలు ఎలా ప్రొటెక్షన్ చేయాలి, ఎలా దాన్ని మనం కోల్ తీయాలి అనేది, దానికి బ్లాస్టింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, దానికి ఒక 6 month ట్రైనింగ్ అయి ఉండాలి. 6 months ట్రైనింగ్, అది 6 month ట్రైనింగ్ ఉంటుంది. కోల్ కటింగ్ 6 month ట్రైనింగ్, టింబర్ మెన్ సపోర్ట్ మెన్గా ఒక 6 month ట్రైనింగ్ కంపల్సరీ అయి ఉండాలి. ఇది కాకుండా డ్రాయింగ్ అంటారు, మళ్ళీ మనం మొత్తం డెవలప్ అయిన తర్వాత రిటర్న్లో వస్తుంటాం, కోళ్ళు మొత్తం తీసుకుంటూ వస్తాం లోపల నుంచి. వచ్చినప్పుడు ఆ డ్రాయింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, అప్పుడు ఎట్లా మనం దాన్ని తీసుకుంటూ రావాలి అనే దానికి కూడా ఒక 6 month ట్రైనింగ్ ఉంటుంది. అట్లా మొత్తం కూడా ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి దాంట్లో కాంపిటెంట్ ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు పెడతారు. సింగరేణి బోర్డు ఆల్రెడీ పనిచేస్తున్న ఎంప్లాయీకి మాత్రమే ఇది పెడతారు. పనిచేస్తున్న దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి దానికి కొంత మనం పెట్టి మినిమం, అప్పుడు మాకు 10th class మినిమం క్వాలిఫికేషన్ 10th class మీద. మీ అప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అని అంటున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు కదా. అప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. సింగరేణి కాలరీస్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మేము అపాయింట్మెంట్ అయిన రోజుల్లో. అయితే మినిమం క్వాలిఫికేషన్ 10th class అడిగారు వాళ్ళు. అప్పుడు దాని మీద మేము కాంపిటెంట్ ఎగ్జామినేషన్ రాసి, అంటే మనం ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ ఎట్లా, ఎవరికైనా దెబ్బ తగిలితే ఎట్లా మనం ఫస్ట్ ఎయిడ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ సర్టిఫికెట్ మనకు ఉండాలి. తర్వాత గ్యాసులు ఉంటాయి, ఆ గ్యాసులు మనం ఎట్లా దాన్ని ఏమేం గ్యాసులు ఉంటాయి దాని గురించి ప్రాథమిక నాలెడ్జి కొంత ఉండాలన్న ఉద్దేశంతో అది నేర్చుకోవాలి. ఈ 2 సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు మాత్రమే మైనింగ్ సర్దార్ ఎగ్జామ్కి అర్హులు. ఈ 2 సర్టిఫికెట్స్ ఫస్ట్ తీసుకొని అప్పుడు మనం ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మైన్ మేనేజర్ తోటి మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి. ఏది కోల్ కటింగ్, టింబర్ మెన్, డ్రాయింగ్ ఇవన్నీ చేసామని చెప్పని వాళ్ళ దగ్గర నుంచి లెటర్, వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఇస్తారు మనకి. ఇవన్నీ పెట్టి మనం ఎగ్జామినేషన్ బ్రాంచ్కి పెడితే మనకి ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎగ్జామ్ కూడా 2 రకాలుగా, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఓరల్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ పాస్ అయిన తర్వాత ఓరల్కి పిలుస్తారు. ఓరల్ పాస్ అయిన తర్వాత అప్పుడు మనకి మైనింగ్ సర్దార్గా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సర్దార్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక కర్ర 3 feet 4 feet కర్రని తీసుకెళ్తారు అని అన్నారు. ఇది అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట కదా. మైనింగ్ సూపర్వైజర్కి, మైనింగ్ సర్దార్కి ఆ 3 feet కర్రే అథారిటీ, అదే పవర్ దానిలో. ఎందుకు అంటే అది 2 రకాలుగా పనిచేస్తుంది. ఇటు ఏంటంటే ఒక సూపర్వైజర్ క్యాడర్, ఆ కర్రని అందరూ ఎవ్వరు పట్టుకోవడానికి లేదు. ఈ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి మాత్రమే దాన్ని పట్టుకోగలుగుతాడు. ఆ సర్టిఫికెట్, మైనింగ్ సర్టిఫికెట్ ఎవరైతే ఉంటారో, సర్దారే కాదు, ఓర్మెన్ ఉంటాడు, అండర్ మేనేజర్ ఉంటాడు, మేనేజర్ వరకు, ఇక ఆ క్యాడర్ వాళ్ళే దాన్ని పట్టుకోవడానికి అర్హులు, ఆ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళే. అది దేనికంటే అది
సౌండ్ మనకి రూప్ ఇప్పుడు గ్యాలరీలో వర్కింగ్ ప్లేస్లో పనిచేస్తుంటాం ప్రొడక్షన్ దగ్గర, మైనింగ్ లోపల లాస్ట్లో చూసేది మైనింగ్ సర్దారే. అక్కడికి వెళ్ళినప్పుడు దాని యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉంది ప్రాథమికంగా తెలుసుకోవటం కోసం ఆ కర్ర ఉపయోగపడుతుంది. అంటే దాంతో మేము దానికి కూడా కొంత టెక్నిక్, ఇట్లా రూపు కొడితే దాని యొక్క సౌండ్ మనకు అర్థమైపోతుంది. లూజ్ ఉంటే కొంచెం డబ్ డబ్ సౌండ్ వస్తుంది, గట్టిగా ఉంటే స్ట్రాంగ్ గట్టి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని బట్టి ఇక్కడ ఓకే బాగుంది అనేది అర్థమైపోద్ది. అది ముఖ్యంగా దానికి ఆ కర్ర పనిచేస్తుంది. ముందు సర్దార్ నడిచి చెక్ కర్రతో చెక్ చేసుకుంటూ నడుస్తేనే వెనక కార్మికులు వస్తుంటారు. తర్వాత మళ్ళీ వేరే బ్యాచ్ వస్తుంది, అప్పుడు సబ్బలతో కూడా కొట్టిస్తాం. ఒక అసిస్టెంట్ ఉంటాడు మన దగ్గర, ఆ అసిస్టెంట్ తోటి కూడా మనకి ఏమైనా డౌట్ ఉంటే ఆయనతో కూడా అట్లా చెక్ చేపిస్తాం. 4-5 చోట్ల ఇట్లా కొట్టిస్తే దానికి సౌండ్ను బట్టి అర్థమైపోతుంది, ఇది లూజ్ ఉందా గట్టి ఉందా ఏంటి అనేది తెలుసుకొని దాని ప్రకారం అక్కడ వర్కర్స్ని ఎంగేజ్ చేయాలి. ఫస్ట్ సర్దారు ముందుగా అందరికంటే ముందు మైన్లోకి వర్కింగ్ ప్లేస్లోకి వెళ్ళేదే మైనింగ్ సర్దార్. అక్కడ అంతకుముందు మనకంటే ముందు ఉన్నటువంటి సర్దార్ దగ్గర ఛార్జీ తీసుకొని ఎక్కడ ఏముందని చెప్పిన ఆయన దగ్గర అన్ని వివరాలు తీసుకొని ఇతను వెళ్ళి అన్ని ఫేసులు ఈయన కింద ఒక 5-6 ప్లేసులు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండవు, 4 నుంచి పైనే ఉంటాయి. అవి ఒక్కొక్క చోట 10 మందిని వర్కర్స్ని పెడతాం, ఏది ఫిల్లింగ్ దింపడానికి. అన్ని చోట్లకి ట్రాక్ లైన్ ఉంటుంది, ఆ టబ్బులలో పోసే సిస్టమ్ అంతా అప్పుడు మిషనరీ లేని రోజులలో అంతా మ్యాన్ పవర్ తోటే పని నడుస్తూ ఉండేది. 1980s లో 80s లో అంతా అదే. 80s లో అసలు ఏం లేదు, అసలు ఏం లేదు కదా. లేదు, టెక్నాలజీ బాగా తక్కువ ఉంది, కొంత డెవలప్ అయింది. కాకపోతే మనం ఎప్పుడు 89లో మనకి సింగరేణి స్టార్ట్ అయింది, 1889లో 89లో మనం కోల్ మైన్స్ స్టార్ట్ చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే మేము ఫస్ట్ సర్దార్ పాస్ అయినప్పుడు కూడా షార్ట్ ఫైరింగ్ కొంతకాలం చేసేవాళ్ళం. షార్ట్ ఫైరింగ్ అంటే బొగ్గును కూల్చటం, లోపల బొగ్గును కూలిస్తే వాళ్ళు పిల్లర్స్ ఎత్తుతారు. ఆ కూల్చే పని అప్పుడు కూడా అప్పుడు ఇంత టెక్నాలజీ లేకుండా ఉండే. అప్పుడు ఎట్లా అంటే మేము ఒక వర్కింగ్ ప్లేస్లో 10-12 ఉల్లు బ్లాస్టింగ్ చేయడానికి హోల్స్ వేస్తాం. 6 ఫీట్ల సబ్బలు ఉంటుంది, ఒక 4 బ్యాచ్ ఉంటారు దానికి బ్లాస్టింగ్ చేయడానికి. దానిలో హోల్స్ వేస్తారు, సిస్టమేటిక్గా హోల్స్ వేసిన తర్వాత ఆ హోల్స్ బ్లాస్ట్ చేయడానికి అప్పుడు ఆ రోజులలో ఒకే రకమైన డెటోనేటర్స్ ఉండి 2-3 రకాలు ఉండేవి కావు. అయితే అన్నిటినీ మనం దాంట్లో ప్యాక్ చేసిన తర్వాత అన్నీ ఒకేసారి కొడితే అసలు బొగ్గు రాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మధ్యలో ఉన్నటువంటి 4 ఊళ్ళని ముందు బ్లాస్ట్ చేసేవాళ్ళం. మళ్ళీ పొగలోకి బ్లాస్ట్ కాగానే పొగ వస్తుంది, పొగ డస్ట్ వస్తుంది, ఆ పొగలోకి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళి మళ్ళీ సైడ్లో ఉన్న వాటిని మళ్ళీ కనెక్షన్ పెట్టాలి ఆ వైర్ తోటి, సన్న వైర్ తోటి. అట్లా 2 సార్లు అయిన తర్వాత మళ్ళీ 3వసారి టాప్లో ఉన్న ఉల్లు పెట్టాలి. అట్లా 3 సార్లు పొగలోకి వెళ్ళి కనెక్షన్ పెట్టి తిరిగి రావాల్సి వచ్చేది. టైం పట్టేది సార్ ఇప్పుడు ఒక 5 నిమిషాలు, అట్లా 5 నిమిషాలలో పోతానే. అట్లా పొగలో మీరు వెళ్ళాలి, పొగలో వెళ్ళాలి, కనెక్షన్ పెట్టాలి, రావాలి. ఎందుకంటే లేట్ అయిపోద్ది, మరి 4 చోట్ల పోలు అందించాలి వాళ్ళకి. అది అట్లా ఉండే రోజులలో. అప్పుడు తర్వాత కొంతకాలానికి మాకు 89, 90 వచ్చేటప్పుడు కొంత టెక్నాలజీ మారిపోయింది. మందు దాంట్లో ఎక్స్ప్లోజివ్ సిస్టమ్ మారింది, బ్లాస్టింగ్ సిస్టమ్ మారింది, సాలిడ్ బ్లాస్టింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. దానిలో ఏంటంటే ఆ డెటోనేటర్స్లోనే డిఫరెన్స్ దానిలోనే పెట్టారు. మళ్ళీ కనెక్షన్కి వెళ్ళక్కర్లేదు. 1, 2, 3 అట్లా నెంబర్స్ ఇచ్చారు. వాటికి 0 కూడా ఉంటుంది, 0, 1, 2, 3 అట్లా ఇచ్చేసి మేమేంటంటే ఈ అక్కడ పనిచేసే షార్ట్ ఫైరర్ ఫస్ట్ 0 ఫస్ట్లో వేయాలి, ఫస్ట్ మధ్యలో ఉన్న వాళ్ళకి వేయాలి ఆ డెటోనేటర్ చూసి అతను, తర్వాత 2, తర్వాత 3 అట్లా డిఫరెంట్ పెడితే ఆ డిఫరెన్స్ మనం ఒకేసారి బ్లాస్ట్ చేసినా కూడా అదే తీసుకుంటుంది. ఫస్ట్ పెట్టిన 4 ఉల్లు పేలుతాయి, వితిన్ సెకండ్స్లో గ్యాప్లో వస్తుంది అనమాట. ఆ సాలిడ్ సిస్టమ్ తోటి అంటే కొంచెం మనకు ఆ పొగలో పోవడం చాలా అవన్నీ తగ్గిపోయినాయి, కొంచెం రిస్క్ అనేది తగ్గింది. ఇప్పుడు బయట 50 మీటర్లు కేబుల్ తీసుకొచ్చి అన్ని సేఫ్టీ మెథడ్స్ తీసుకొని అక్కడ ఉండి మనం ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక బ్యాటరీ తోటి దాన్ని బ్లాస్టింగ్ చేయాలి. అప్పుడు అంతా ఓపెన్ కాస్ట్ అనేది అసలు మా అపార్ట్మెంట్ మొత్తం అండర్ గ్రౌండ్ మైనింగే కదా. 84 నుంచి బహుశా నాకు తెలిసి 84 నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి ఒక్కొక్కటిగా.
ఇప్పుడు ఎక్కువ ఓపెన్ కాస్ట్లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. ఏంటంటే ఆ రోజుల్లో కట్టి ఇప్పుడు ఓపెన్ కాస్ట్ ఏంటంటే సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి. తర్వాత కోల్ ప్రొడక్షన్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. మ్యాన్ పవర్ తగ్గినా కూడా ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. హెవీ మిషనరీ పెట్టి తొందరగా ప్రొడక్షన్. తర్వాత ఈ అండర్ గ్రౌండ్ మైన్స్లో కొంత బొగ్గు మొత్తం మనం సాలిడ్ తీసుకోలేం, కొంత అక్కడ లోపల ఉండిపోద్ది, రూపు కూలిపోతుంటుంది. మనం మ్యాన్ పవర్గా దాన్ని తీయలేము, మొత్తం సాధ్యమైనంత వరకు తీస్తాము. ఇదేంటంటే ఓపెన్ కాస్ట్ వల్ల అది మొత్తం అందులో మిగలకుండా తీయవచ్చు. దాంతో ప్రొడక్షన్ మిషనరీ పెంచి అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మ్యాన్ పవర్ తక్కువ కూడా మేము అపాయింట్మెంట్ అప్పుడు 1,20,000 మంది ఉన్నాం సింగరేణి కార్మికులు. appointment అయినప్పుడు 81లో నేను అపాయింట్మెంట్ రోజుల్లో 1,20,000 మంది అప్పుడున్న మ్యాన్ పవర్. అలాంటి మ్యాన్ పవర్ ఇలా 46,000కో 45,000కో వచ్చింది. మిషన్ పవర్ పెరిగిపోయింది టెక్నాలజీతోని. పెరిగిపోయింది. అది ఇప్పుడు అట్లా తగ్గింది.